What is a pronoun? Noun की बदलुगा वाडेदी. Something that replaces noun. Noun की replacement గా వాడేదాన్ని మనం pronoun అంటాం. So basically pronoun is very interesting. So pronouns లో, so let's, what are the different types of pronouns? Different types రాసుకుంటే మనకి చాలా పేర్లు వస్తాయి. పుస్తకం ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోకుండా నేర్చుకొని కరెక్ట్గా నేర్చుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంటో అవి మీకు ఇప్పుడు కవర్ చేస్తాను. So four important categories కింద మనం డివైడ్ చేయొచ్చు pronoun ని. First category is personal pronouns. Second category, reflexive pronouns. So third category is indefinite pronouns. And fourth category is interrogative pronouns. The categorization ఒక్కొక్క book లో ఒకలా ఉంటుంది. So don't worry about it. Whatever you learn it perfectly. First is రాసుకోండి categorization, then let's get into each one of them one by one. నోట్ చేసారా? So let's begin with personal pronouns. So personal pronouns ని అర్థం చేసుకుందాం ఫస్ట్. పేర్లోనే ఉంది, దే ఇండికేట్ పర్సన్స్. సో ఐ, వి, యు, హీ, దే ఇలాంటివన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. పర్సనల్ ప్రొనౌన్స్ ని మళ్ళీ మనం సబ్ కేటగరైజ్ చేయొచ్చు. దే కెన్ బి సబ్ కేటగరైజ్డ్ ఇంటూ సబ్జెక్ట్ పర్సనల్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ గా వాడేవి, ఆబ్జెక్ట్ గా వాడేవి, పొసెసివ్ ఫామ్ లో వాడేవి. సో సబ్జెక్ట్ గా వాడేవి ఏంటి? ఐ. I is a pronoun and it is generally used as a subject. Subject లాగే వాడదాం కదా, I am a boy అన్నాం అనుకోండి. I is a pronoun and it is acting as the subject in that sentence. Subject అంటే అర్థం ఏంటి? Performer of the action, main thing అన్నమాట. సో ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి ఐకి? మీ. He called me. He అనేది అక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది, మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. అతను నాకు కాల్ చేశాడు. ఇక్కడ మీ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. సో ఎప్పుడైనా సరే మీకు రాస్తున్నప్పుడు సబ్జెక్ట్ లాగా వాడాలంటే ఐ వాడాలి, ఆబ్జెక్ట్ లాగా వాడాలంటే మీ వాడాలి. పొసెసివ్ ఫార్మ్ ఏంటి చెప్పండి మీరు? మై, నా యొక్క, లేదా మైన్.
ఈ రెండు కూడా పొసెసివ్ ఫార్మ్స్ ఆఫ్ ఐ. సిమిలర్ గా వికి ఆబ్జెక్ట్ ఏంటి? అస్. పొసెసివ్ ఏంటి? అవర్, అవర్స్. దెన్ యుకి ఆబ్జెక్ట్ యు. పొసెసివ్ యువర్, యువర్స్. దెన్ వీ హ్యావ్ హీకి ఆబ్జెక్ట్ ఫామ్ ఏంటి చెప్పాలి? హిజ్జా, హిమ్మా? వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఫామ్? హిమ్. ఎగ్జాక్ట్లీ. ఐ కాల్డ్ హిజ్ అనం. హిజ్ అనేది పొసెసివ్ ఫామ్. హిజ్ ఈజ్ ది పొసెసివ్ ఫామ్. ఇటువైపుది కూడా హిజ్. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా మీకు చెప్తాను. షీక్ చెప్పండి. హెర్. ఇక్కడ హెర్, ఇక్కడ హెర్స్. ఇక్కడ వరకు రాయండి, అరేంజ్ చేస్తున్నాను టాప్ లో. షీ తర్వాత ఇట్కి ఏంటి? ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఈజ్ ఇట్ అండ్ పొసెసివ్ ప్రొనౌన్ ఈజ్ ఐటిఎస్. అపాస్ట్రఫీ ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. కామా ఇది కూడా ఇట్స్. దెన్ వీ హ్యావ్ దేకి ఏంటి? దెమ్, దేర్, దేర్స్. ఇవన్నీ రాసుకోండి. రాయడం అయిపోతే డన్ అని చెప్పి రాయండి. ఇప్పుడు మనం కామన్ గా చేసే తప్పులు ఏంటో చూద్దాం. చాలా మంది చూడండి, చాలా మంది ఏం రాస్తారు? ఇలా మనం వాడమా? మీ అండ్ మై ఫ్రెండ్ వెంట్ టు మూవీ. ఇందులో తప్పు ఉందా లేదా? చెప్పండి, తప్పు ఉందా లేదా? ఎందుకు తప్పు ఉంది? బికాస్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్ గా ఉండాల్సినప్పుడు వాడాల్సిన ప్రొనౌన్ ఏది? ఐ అండ్ నాట్ మీ. సో మీ ప్లేస్ లో ఏం పెట్టాలి? ఐ పెట్టాలి. ఓకే. ఐ అండ్ మై ఫ్రెండ్ అన్నాం. ఐ అండ్ మై ఫ్రెండ్ అనేది గ్రామటికల్ గా కరెక్టే, కానీ ఇట్ ఈస్ ఇంపొలైట్. ఇప్పుడు ఏదైనా చెప్పినప్పుడు మనం తెలుగులో చూడండి, నేను అని మొదలు పెడితే కొంచెం పొగరు, గర్వం. నేను నా ఫ్రెండ్ అని అనకూడదు. నా ఫ్రెండ్ నేను, రమేష్ నేను. ఐ అండ్ రమేష్ అంటే కొంచెం ఇంపొలైట్ గా చెప్తున్నట్టు అనమాట. తెలుగులో కూడా అలాగే ఫీల్ అవుతాం, ఇంగ్లీష్ లో కూడా అలాగే. అందుకని ఐడియల్ వేగా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? మై ఫ్రెండ్ అండ్ ఐ వెంట్ టు ఏ మూవీ. ఒక మూవీకి వెళ్ళాం. ఇది కరెక్ట్. అక్కడ సబ్జెక్ట్ రూపంలో వాడాం కాబట్టి వీ షుడ్ నాట్ యూజ్ మీ అండ్ వీ షుడ్ యూజ్ ఐ. చాలా చాలా కామన్ గా చేసే తప్పు మీ అండ్ మై ఫ్రెండ్స్, మీ అండ్ మై ఫ్రెండ్స్.
మీ డిడ్ ఇట్. మీ ఎలా చేస్తావు? ఐ డిడ్ ఇట్. మీ అండ్ మై ఫ్రెండ్స్ అనకూడదు. ఐ అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ. సిమిలర్గా he called I yesterday అని రాసాం అనుకోండి, హీ బానే ఉంది, సబ్జెక్ట్ ప్రొనౌన్. వాట్ అబౌట్ దిస్? హీ కాల్ చేశాడు ఎవరికి? నాకు. అంటే ఇది ఆబ్జెక్ట్ కదా, దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఏంటి? ఐకి మీ. హీ కాల్డ్ మీ అండ్ నాట్ ఐ. అది సబ్జెక్ట్ లాగా వాడుతున్నారా ఆబ్జెక్ట్ లాగా వాడుతున్నారా చెక్ చేయాలి. సబ్జెక్ట్ లాగా వాడితే ఇందాక రాసుకున్న లిస్ట్ లో లెఫ్ట్ సైడ్ రావాలి. ఆబ్జెక్ట్ లాగా వాడితే మధ్యలోకి రావాలి. ఐ సబ్జెక్ట్, మీ ఆబ్జెక్ట్, హీ సబ్జెక్ట్, హిమ్ ఆబ్జెక్ట్, షీ సబ్జెక్ట్, హెర్ ఆబ్జెక్ట్. అలాగే ఆ చివరిలో ఉన్న పొసెసివ్ చూడండి, రెండింటికి డిఫరెన్స్ చెప్తాను. దిస్ ఈజ్ మై పెన్. మై అనేది ఏంటి? పొసెసివ్ ప్రొనౌన్. నా యొక్క పెన్. దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు? దిస్ పెన్ ఈజ్ మైన్. ఇది కూడా పొసెసివ్ ప్రొనౌన్. రెండింటికి మీనింగ్ సేమ్. ఇక్కడ దిస్ ఈజ్ మైన్ పెన్ అన్నారు అనుకోండి, తప్పు అయిపోతుంది. ఇక్కడ దిస్ పెన్ ఈజ్ మై అంటే తప్పు అవుతుంది. దిస్ పెన్ ఈజ్ మైన్ ఆర్ దిస్ ఈజ్ మై పెన్. Is it clear? సో చూడండి, ఇది కరెక్టా తప్ప? రమేష్ అండ్ మీ అనాలా, రమేష్ అండ్ ఐ అనాలా? రమేష్ అండ్ ఐ. ఎందుకు? సబ్జెక్ట్ కేస్. సబ్జెక్ట్ కేస్ కాబట్టి ఐ, ఆబ్జెక్ట్ కేస్ అయితే మీ. ఇది మనందరికీ తెలిసిందే, కానీ మనం అందరం తప్పులు చేస్తూ ఉంటాం. సో మనందరికీ తెలిసిందైనా సరే తప్పులు చేస్తూ ఉంటాం. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. She gave the project to Kiran and I. Kiran and me. Exactly. I place లో me రావాలి. Because this is an object case. Subject case అయితే I, object case అయితే me. This house is ours. ఇది కరెక్టా తప్ప? తప్పు.
ఎందుకు అపాస్ట్రఫీ ఉండకూడదు. యూ హ్యావ్ టు రైట్ అవర్స్. సో పొసెసివ్ ఫార్మ్స్ లో అపాస్ట్రఫీని వాడకూడదు. అందుకే మీకు అర్థమైందా ఇట్స్ ఎందుకు అపాస్ట్రఫీ రాదో? బికాజ్ ఇట్ ఈజ్ ఏ ప్రొనౌన్, మై లాగా అనమాట. అందుకే అపాస్ట్రఫీ పెట్టకూడదు. If you are clear, I'll move to second case, reflexive pronouns. So what is a reflexive pronoun? They act on themselves. అర్థమైందా? When a person or thing act on itself or himself, it is called reflexive pronoun. సింపుల్ గా చెప్పాలంటే ఇందులో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు కూడా ఒకళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా ఇన్ మిర్రర్. ఆన్సర్ ఏంటి? మై సెల్ఫ్. నేను నన్నే చూసుకున్నాను. ఇక్కడ సబ్జెక్టు నేనే, ఆబ్జెక్ట్ కూడా నేనే. సో ఇలాంటి కేసెస్ లో వాడే వాటిని మనం ఏమంటాం? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రిప్రజెంట్ చేసేవేంటి? సెల్ఫ్. సింగులర్ అయితే సెల్ఫ్, ప్లూరల్ అయితే సెల్వ్స్. వీటితో ఎండ్ అయ్యే ప్రొనౌన్స్ మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాం. మై సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్, దెమ్ సెల్వ్స్, యువర్ సెల్వ్స్, ఓకే, ఇలాంటివి అన్నమాట. ఓకే, ఫస్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ లిస్ట్ రాసుకోండి ఏమేమి ఉన్నాయో. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, himself, herself, itself, ourselves, plural, yourselves. yourself అనేది సింగులర్, ఇది ప్లూరల్. themselves. ఆల్ దీస్ ఆర్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఇవే, ఇంకా లేవు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో ఉన్న రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అన్ని ఇవే. సో రెండు కేసెస్ లో వాడతారు. ఒకటేమో మీరు చెప్పినట్టు దే యాక్ట్ ఆన్ దెమ్సెల్వ్స్ అండ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు అవే అయినప్పుడు వాడతాం. రెండోది కొంచెం స్ట్రెస్ ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎవరు చేశారంటే ఐ హ్యావ్ డన్ ఇట్ మై సెల్ఫ్, నా అంతటి నేనే చేసుకున్నాను. ఐ హ్యావ్ డన్ ఇట్ అంటే సరిపోతుంది. ఈ మై సెల్ఫ్ అనేది ఏదైతే ఉందో కొంచెం ఎడిషనల్ స్ట్రెస్ ఇస్తుంది, టు గివ్ మోర్ స్ట్రెస్. ఐ హ్యావ్ డన్ ఇట్ అనకుండా ఇది నా స్వహస్తాలతో నేనే చేసుకున్నాను, ఐ హ్యావ్ డన్ ఇట్ మై సెల్ఫ్. ఇలా స్ట్రెస్ ఇచ్చే సందర్భాల్లో కూడా వాడతారు. ఎక్కువగా దే యాక్ట్ ఆన్ దెమ్సెల్వ్స్ అన్నట్టు అనమాట. ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ సేమ్ ఆర్ సేమ్. ఇలా స్ట్రెస్ ఇచ్చే సందర్భాల్లోనూ ఈ రెండు ఒకటే అయ్యే సందర్భాలు, ఈ రెండు సందర్భాల్లో వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడతాం. నోట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్,
I gave myself a birthday gift in the form of new economy course launch. I gave myself, నేను నాకే ఇచ్చేసుకున్నాను ఒక బర్త్డే గిఫ్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూ ఎకానమీ కోర్స్ లాంచ్. ఇది నా విషయంలో జరిగింది, దీని ఎగ్జాంపుల్గా వాడచ్చు. దేర్ మై సెల్ఫ్ ఈజ్ అ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నాం అనుకోండి, నువ్వే చెయ్యి. స్ట్రెస్, యూ హ్యావ్ టు డూ ఇట్ యువర్ సెల్ఫ్. I have done it myself. ఓకే, మై సెల్ఫ్ వీటితో కూడా చాలా కామన్ గా ఒక తప్పు చేస్తాం. బీ ఇట్ అంటే కీప్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్, నీతో పెట్టుకోండి. చూడండి, ఇది ఒక కామన్ మిస్టేక్. రమేష్ అండ్ మై సెల్ఫ్ చాలా కామన్ గా చేస్తారు. అది రమేష్ అండ్ మై సెల్ఫ్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఇది చూడడానికి కరెక్ట్ లాగే ఉంటుంది, కానీ తప్పు. ఇక్కడ ఏముండాలి? రమేష్ అండ్ ఐ. చాలా మంది అంటారు ఎవరు చేశారంటే మై సెల్ఫ్ డిడ్ ఇట్ అంటాం, నేనే చేశాను అని. మై సెల్ఫ్ డిడ్ ఇట్ అనకూడదు, యూ హ్యావ్ టు సే ఐ డిడ్ ఇట్. Ramesh and myself are going to work. He himself has told the truth. అది చెప్పాను కదా, స్ట్రెస్, ఎడిషనల్ స్ట్రెస్ కోసం అలా వాడతారు. అనొచ్చు. అదంతా స్పోకెన్ లో వాడతారు సాయిరామ్, రిటర్న్ లో కంటే స్పోకెన్ లో ఎక్కువగా వాడతారు. ఇది సబ్జెక్ట్ కేసులో మై సెల్ఫ్ తో జనరల్ గా మనం కామన్ గా చేసే తప్పు. అలాగే ఆబ్జెక్ట్ కేసులో ఒకటి చూద్దాం. రాసుకున్నారు కదా, రన్నింగ్ నోట్స్ రాస్తున్నారా? అయిపోయిందా? ఆబ్జెక్ట్ కేసులో ఒకటి చెప్తాను. మై సెల్ఫ్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు, తప్పు కదా. అబ్సల్యూట్లీ మై సెల్ఫ్ సుస్మిత, మై సెల్ఫ్ తరుణ్, నో, అలా అనకూడదు. చాలా కామన్ గా అవి అలవాటు చేసేసుకున్నారు, అది తప్పులు ఇవన్నీ. సో ప్లీజ్ కన్సల్ట్ మీ, కన్సల్ట్ మై సెల్ఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ప్లీజ్ కన్సల్ట్ మై సెల్ఫ్ అనాలా, ప్లీజ్ కన్సల్ట్ మీ అనాలా? ప్లీజ్ కన్సల్ట్ మీ. దిస్ ఈజ్ రాంగ్ అండ్ దిస్ ఈజ్ రైట్. ఇది ఆబ్జెక్ట్ కేస్. ఆబ్జెక్ట్ కేసులో ఏది వాడాలి? ఆబ్జెక్ట్ ప్రొనౌన్ వాడాలి. సబ్జెక్ట్ కేసులో సబ్జెక్ట్ ప్రొనౌన్ వాడాలి. రిఫ్లెక్సివ్ కేసులో మాత్రమే ఈ సెల్ఫ్ అన్న వాడాలి. రెండు సందర్భాలు, ఒకటి స్ట్రెస్ కి, రెండోది సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ అయినప్పుడు. చూడండి, రమ్యకృష్ణ లేదా నీలాంబరి locked herself in a room for 18 years. నరసింహ సినిమాలో తనను తాను లాక్ చేసుకుంది. సో లాక్డ్ హెర్ సెల్ఫ్, సబ్జెక్టు తనే, ఆబ్జెక్టు తనే.
Okay na? So moving on. I am Abhishek. Hello guys, I am Abhishek. Myself Abhishek అనకూడదు. I am Abhishek. So next set is indefinite pronouns. మీకు పేరులోనే ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇండెఫినెట్ అంటే నాట్ డెఫినెట్. క్లియర్గా ఎన్ని అని చెప్పలేకపోయేదాన్ని మనం ఇండెఫినిట్ అంటాం. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ లిస్ట్ చెప్పేస్తాను, మీ అందరికీ తెలిసినవే. ఎనీబడి, ఎవ్రీబడి, సంబడి, నోబడి, అలాగే ఎనీవన్, ఎవ్రీవన్ రాసుకోండి, someone, no one, thing, anything, everything, something, nothing. అలాగే each, either, neither. ఇవన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఇందులో ఎగ్జాక్ట్ గా నెంబర్ ఎంత అనేది క్లియర్ గా తెలియదు. అండ్ ఆల్ దీస్ ఆర్ సింగులర్. ఇవి ఎక్కడ కనిపించినా సరే యూ హ్యావ్ టు కన్సిడర్ దెమ్ టు బి సింగులర్. Everybody in this room are invited for the party, is invited for the party, is invited to the party, are invited to the party, is invited. ఎవ్రీబడి అనగానే అందరూ అనే మీనింగ్ వచ్చేసరికి మనం చాలా మంది కామన్ గా ఏమనుకుంటాం, ప్లూరల్ అనుకుంటాం. ఎవ్రీబడి ఇన్ ద రూమ్ ఈజ్ ఇన్వైటెడ్ టు ది పార్టీ. బర్త్డే పార్టీకి అందరూ కూడా ఆహ్వానితులే. రాసుకున్నారా ఇది? సో దీని మీద జనరల్ గా ఉండే ఎర్రర్స్ కొన్ని చేద్దాం. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో ఎక్కువగా ఇక్కడే తప్పులు వస్తుంటాయి. ఈ ఎయిదర్ దగ్గర, నెయిదర్ దగ్గర తప్పులు చేస్తాం. చూడండి, నో పెట్టాలా, నోస్ పెట్టాలా? నో వన్ నోస్ ద ట్రూత్. ఎందుకు? దిస్ ఈస్ సింగులర్ అండ్ థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ కాదు, సెకండ్ పర్సన్ కాదు. ఐ, వి అంటే ఫస్ట్ పర్సన్, యు అంటే సెకండ్ పర్సన్, దిస్ ఈస్ థర్డ్ పర్సన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ సింగులర్. కాబట్టి ఏం రావాలి? వర్బ్ కి ఎస్ వస్తుంది. నో వన్ నోస్ ద ట్రూత్. ఈజ్ సంథింగ్ రాంగ్ అంటామా, ఆర్ సంథింగ్ రాంగ్ అంటామా? సంథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ సింగులర్. కాబట్టి ఈజ్ సంథింగ్ రాంగ్.
neither of the team members has a have a has మనకి టీమ్ మెంబర్స్ ఇది చాలా కామన్ గా తప్పు చేస్తారు. టీమ్ మెంబర్స్ అని చూడగానే ప్లోరల్ అనిపిస్తుంది, ప్లోరల్ అనిపించి హ్యావ్ పెట్టాలనిపిస్తుంది. కానీ నెయిదర్ ఆఫ్ దెమ్, టీమ్ మెంబర్స్ లో ఎవరూ కూడా బాగా ఆడలేదు. టు రిఫరింగ్ టు ఏ సింగిల్ పర్సన్ ఇన్ ద టీమ్. ఆన్సర్ హ్యాస్. క్లియర్? సో ఎయిదర్ కూడా సేమ్, అర్థమైంది కదా? నెయిదర్ లాగే మీరు ఎయిదర్ కూడా సేమ్ లాజిక్ వాడతారు. సో ఐ విల్ మూవ్ టు లాస్ట్ వన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఆల్ అన్నప్పుడు ప్లూరల్. ఎగ్జాక్ట్లీ, ఆల్ ఈజ్ నాట్ అన్ ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే వాట్, విచ్, హూ, హూమ్. ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది. హూ ఎక్కడ వాడాలి, హూమ్ ఎక్కడ వాడాలి, వాట్ ఎక్కడ వాడాలి, విచ్ ఎక్కడ వాడాలి. సో వాట్ వర్సెస్ విచ్ అనేది ఒకసారి నేర్చుకుందాం. వాట్ ఎక్కడ వాడతాము, విచ్ ఎక్కడ వాడతాము. వాట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ జనరలైజేషన్. జనరల్ గా అడిగినప్పుడు వాట్, స్పెసిఫిక్ గా అడిగినప్పుడు విచ్. మీకు ఎగ్జాంపుల్, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బ్యారర్ వచ్చి ఏమడుగుతాడు, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ అంటే, రెస్టారెంట్లో ఎన్నో ఐటమ్స్ ఉంటాయి, అందులో వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్. ఇట్స్ ఎ జనరల్. ఉన్న అన్నింటిలో ఏది తినాలనుకుంటున్నారు, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్. ఓకే, నువ్వు చెప్పి అన్నావు, లెట్స్ సే దోశ అన్నావు. ఓకే, నువ్వు ఏం కావాలన్నావు, దోశ అన్నావు. అప్పుడు దోశల్లో అతని దగ్గర రెండు ఉంటాయి. సార్, వీ హ్యావ్ ప్లెయిన్ దోశ అండ్ రవ దోశ, విచ్ వన్ డూ యూ వాంట్. ఇది స్పెసిఫిక్, ఎందుకంటే రెండే ఉన్నాయి క్లియర్గా. వీ హ్యావ్ ప్లెయిన్ దోశ అండ్ రవ దోశ, విచ్ వన్ డూ యూ వాంట్. ఈ కేసులో విచ్ వాడారు. ఇందాక జనరల్గా వాట్, మొత్తం రెస్టారెంట్కి వచ్చిన వెంటనే అన్నప్పుడు వాట్ డూ యూ వాంట్ టు హ్యావ్, అది జనరల్. సెకండ్ కేసులో నీ ఆప్షన్స్ నేరో అయిపోయాయి. సో బేసికల్గా విచ్ అనేది లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వాడతాము, ఇదేమో మెనీ ఆప్షన్స్ ఉన్నప్పుడు వాడతారు. వాట్ ఈస్ ఫర్ సెవరల్ ఆప్షన్స్, విచ్ ఈస్ ఫర్ లిమిటెడ్ ఆప్షన్స్. రాసుకోండి ఇలా, వాట్ వర్సెస్ విచ్ అని రాసుకోండి. లిమిటెడ్ కదా, వాడచ్చు. 2 అనే కాదు, 3 అయినా వాడచ్చు. నువ్వు లెక్క అంటే నువ్వు చెప్పగలగాలి, ఈ మూడిట్లో ఏది సార్, విచ్ వన్ డూ యూ వాంట్. చెప్పలేనండి ఎక్కువైతే మెనీ అని అర్థం. కింద కనుక వాట్ డూ యూ వాంట్ టు ఈట్. ఇందులో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. సెకండ్ కేసులో విచ్ దోశ, విచ్ దోశ డూ యూ వాంట్. విచ్ దోశ డూ యూ వాంట్ అప్పుడు ఏమవుతుంది, లిమిటెడ్ ఆప్షన్స్ అయిపోయాయి. ఉన్నవి 2-3 దోశలే, అందులో ఏది కావాలి. సాయిరామ్, ఐఎమ్ కమింగ్ టు దట్.
విచ్ వెరైటీ ఆఫ్ దోస డూ యూ లైక్ టు హ్యావ్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి నెయిదర్ లో సాయిరామ్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. నెయిదర్ ఇండియన్స్ నార్ పాకిస్తానీస్. ఇది నెయిదర్ అండ్ నార్ కాంబినేషన్, ఓన్లీ నెయిదర్ కాదు. నెయిదర్ ఇండియన్స్ నార్ పాకిస్తానీస్ అన్నప్పుడు రెండు ప్లోరలే కదా, కాబట్టి ఇక్కడ ప్లోరల్ వర్బ్ వస్తుంది, సింగులర్ రాదు. you'll get plural because both of them are plural. both of them అనేది పక్కన పెడితే ఈ దగ్గరలో ఏది ఉందో చూసుకోవాలి. ఈ వెర్బ్ కి దగ్గరలో ఏది ఉందో అది ప్లోరల్ అయితే ప్లోరల్, సింగులర్ అయితే సింగులర్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది యాక్చువల్గా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెప్పినప్పుడు డీటెయిల్డ్ గా చెప్తాను. చూడండి, నెయిదర్ దే నార్ ఐ అన్నాను అనుకోండి, తర్వాత ఏం రావాలి? వెర్బ్ యామ్ రావాలా, ఆర్ రావాలా? either దే నార్ ఐ అన్నప్పుడు యామ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ప్రాక్సిమిటీ, దానికి దగ్గరలో ఏదైతే ఉందో సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ ని బేస్ చేసుకుని వర్బ్ మనం చూస్ చేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ ఐ పెట్టి ఇక్కడ దే పెట్టామనుకోండి, గ్రామటికల్ గా తప్పేమి కాదు, చెప్పాను కదా, పొలైట్ ఫామ్ కాదు కానీ గ్రామటికల్ గా తప్పు కాదు. నెయిదర్ ఐ నార్ దే అంటే అప్పుడు దే ఇక్కడ వస్తుంది కాబట్టి ఆర్ రావాలి. అంటే మనకి దగ్గరగా వర్బ్ పక్కన ఏది ఉందో దాన్ని ఫాలో అయిపోండి గుడ్డిగా, ఇంకేమీ లేదు. నెయిదర్ నార్ వచ్చినప్పుడు కానీ ఎయిదర్ ఆర్ వచ్చినప్పుడు కానీ ఐ విల్ కవర్ ఇట్ ఇన్ డీటెయిల్ ఇన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఆ టాపిక్ చెప్పినప్పుడు చెప్తాను మళ్ళీ. డు నాట్ వరీ అబౌట్ ఇట్ రైట్ నౌ. గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, పర్లేదు, ఇప్పుడు రాయాల్సిన పని లేదు. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి హూ వర్సెస్ హూమ్. ఇది కన్ఫ్యూజ్ అవుతారు బాగా. హూ ఎప్పుడు వాడాలి, హూమ్ ఎప్పుడు వాడాలి? హూ సబ్జెక్ట్ కేస్, హూమ్ ఆబ్జెక్ట్ కేస్. ఓకే, హూ ఈజ్ అ సబ్జెక్ట్ ప్రొనౌన్, అంటే లైక్ ఐ లాగా, హీ షీ ఇట్ లాగా హూ. హూమ్ అనేది ఆబ్జెక్ట్, లైక్ మీ దెమ్ అలా అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. చూడు, సురేష్ met his friend at hospital last week. గత వారం సురేష్ తన ఫ్రెండ్ ని హాస్పిటల్లో కలిశాడు అని చెప్పాను. ఈ సిచ్యువేషన్ ఇలా గుర్తుపెట్టుకోండి. కింద రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్, డాష్ మెట్ హిస్ ఫ్రెండ్. ఇప్పుడు నరేష్ అనుకోండి, నరేష్ at the hospital last week. చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఇట్స్ అ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ హూ పెట్టాలా, హూమ్ పెట్టాలా అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఏది పెడతారు, ఎలా పెడతారు? ఫస్ట్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి? సురేష్ మెట్ నరేష్. ఆన్సర్ ఏంటి? సురేష్ మెట్ నరేష్. సురేష్ అనేది సబ్జెక్టా ఆబ్జెక్టా? సురేష్ అనేది సబ్జెక్ట్. సురేష్ అనేది సబ్జెక్ట్ కాబట్టి గో ఫర్ హూ. హూ మెట్ నరేష్ ఎట్ ద హాస్పిటల్ లాస్ట్ వీక్. అలా ఆలోచించాలన్నమాట.
So you try answering the question. If your answer is a subject, go with who. If your answer is object, go with whom. ఇది రాయండి, తర్వాత సెకండ్ చెప్తాను. మీరు రాస్తుండండి, నేను రాస్తుంటాను ఇలా. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చేస్తారు చెప్పండి. సురేష్ మెట్ నరేష్. ఆన్సర్ ఏంటి? అక్కడ డాష్ లో ఏమొస్తుంది? నరేష్. కానీ నరేష్ అనేది మనకి మన సిచ్యువేషన్ లో ఏంటి? ఆబ్జెక్ట్. ఒరిజినల్ సెంటెన్స్ లో ఇట్ ఈస్ ఆబ్జెక్ట్. సో ఏది వాడాలి అక్కడ? హూ వాడాలా, హూమ్ వాడాలా? హూమ్. హూమ్ డిడ్ సురేష్ మీట్? సురేష్ మెట్ నరేష్. ఒరిజినల్ సెంటెన్స్ లో నరేష్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఆబ్జెక్ట్ కేస్ కింద వాడాలి. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ ఇస్తారు మీకు, వరుస పెట్టి ఒక 4-5 సెంటెన్సెస్ రాస్తారు, మీరు చెప్పాలి హూ వాడాలా, హూమ్ వాడాలా. ఇది రాసేస్తే అరేంజ్ చేస్తాం. డన్. సో నేను 1 by 1 రాస్తుంటాను, చూడండి. Who broke the window? Whom broke the window? అంటే మీకు ఇన్స్టింక్టివ్ గా ఆన్సర్ చేయకండి, నేను రూల్ బట్టి ఆన్సర్ చేయమని చెప్తాను. ఇన్స్టింక్ట్ వచ్చేస్తుంది మీకు. హూ అంటాం, హూ మనం కదా అని చెప్పి చాలా మంది ఆన్సర్ చేస్తున్నారు. బట్ ఐ వాంట్ యూ టు థింక్ ఇన్ యువర్ మైండ్. దానికి ఆన్సర్ ఏంటి? సురేష్ బ్రోక్ ద విండో, హీ బ్రోక్ ద విండో, షీ బ్రోక్ ద విండో, అంతే కదా. అంతేగాని హిమ్ మీరు ఎలా ఆలోచించాలంటే మైండ్ లో పుట్ హూ హూమ్ అనేసి ఇలా పెట్టండి. హీ బ్రోక్ ద విండో, హిమ్ బ్రోక్ ద విండో, రెండు పెట్టి చూడండి. హీ బ్రోక్ ద విండో మీకు నార్మల్ గా అనిపిస్తుంది, హిమ్ బ్రోక్ ద విండో అబ్నార్మల్ గా అనిపిస్తుంది. సో కాబట్టి హీ ఫిట్ అవుతుంది. హీ అనేది సబ్జెక్ట్ కాబట్టి గో విత్ హూ. హూ బ్రోక్ ద విండో. డాష్ డూ యూ వాంట్ టు సీ? యూ వాంట్ టు సీ ఆన్సర్ ఏంటి? ఐ వాంట్ టు సీ ఆబ్జెక్ట్, తర్వాత వస్తుంది ఆన్సర్. ఐ వాంట్ టు సీ తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత ఆన్సర్ వస్తుంది, అంటే అది ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ కేస్ కాబట్టి హూమ్. హూమ్ డూ యూ వాంట్ టు సీ? సో ఎలా వెళ్తాం? ఐ వాంట్ టు సీ. హిమ్ అంటామా, హీ అంటామా? హిమ్ అంటాం, అంటే ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ హూమ్. నెక్స్ట్ చూడండి. సో ట్రై ఆన్సరింగ్ ద క్వశ్చన్. కన్ఫ్యూజన్ వస్తుంది, ఇన్స్టింక్ట్ రావట్లేదు చాలా మందికి, అందుకే ఆగిపోయారు బండి. హోమ్ కూడా కరెక్ట్ అనిపిస్తుంది కదా, నాకు తెలుసు మీరు మహానుభావులని తెలుసు.
You go with instincts. Tarun, you have to cut down on instincts. రాంగ్ ఇన్స్టింక్ట్స్ బిల్డ్ అయిపోయి హూమ్ డూ యూ థింక్ అనేది కరెక్ట్ అనిపిస్తోంది కాబట్టి హూమ్ అని పెట్టేస్తున్నాం. ట్రై ఆన్సరింగ్ ద క్వశ్చన్. ఇఫ్ యూ ఆన్సర్ ద క్వశ్చన్, హూ డూ యూ థింక్, ఓకే, డాష్ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు విన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ దిస్ ఇయర్ ఇన్ ద యుఎస్, ఏమంటాం? ఐ థింక్ ట్రంప్ ఈస్ గోయింగ్ టు విన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ దిస్ ఇయర్ ఇన్ ద యుఎస్. ట్రంప్ అనేది అక్కడ సబ్జెక్టా ఆబ్జెక్టా? ట్రంప్ ఈజ్ సబ్జెక్ట్. యూ హ్యావ్ టు గో విత్ హూ. ఇది ఆలోచన. అందుకే చెప్తున్నాను, అండర్స్టాండ్ ద రూల్స్. చాలా సందర్భాల్లో మీ ఇన్స్టింక్ట్స్ మిమ్మల్ని గట్టు దాటించేస్తాయి. సో మీరు నెగ్లెక్ట్ చేస్తారు రూల్స్ని. అందుకనే యూ హ్యావ్ టు నో ద రూల్స్ ఇన్ డీటెయిల్. తరుణ్, ఇస్ ఇట్ క్లియర్? సో ట్రై ఆన్సరింగ్ ద క్వశ్చన్. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ అ సబ్జెక్ట్, గో విత్ హూ. ఇఫ్ యువర్ ఆన్సర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, గో విత్ whom. Try answering this question. ఏం చేస్తాం? I saw Naresh stealing chocolates. I saw Naresh stealing chocolates. I saw నేను చూశాను. ఆన్సర్ ఏంటి? నరేష్. నరేష్ అనేది అక్కడ ఏంటి? ఆబ్జెక్ట్. కాబట్టి హూమ్. If you answer the question, what will you say? Tell me dash you saw stealing chocolates. So you will say I saw, తర్వాత వస్తుంది ఐ సా. ఐ అనే సబ్జెక్ట్, సా అనేది ఆబ్జెక్ట్, వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. సో నీ ఆన్సర్ లో ఆబ్జెక్ట్ దగ్గర ఖాళీ వస్తుంది. కాబట్టి టెల్ మీ హూమ్ యూ సా స్టీలింగ్ చాక్లెట్స్. సో సీమింగ్లీ అంటే మీకు చూడడానికి ఈజీగా అనిపిస్తున్న ట్రికీగా ఉన్న ఆస్పెక్ట్ ఇది. Facebook connected who or whom? సో రీఅరేంజ్ చేయండి, దాన్ని రీఅరేంజ్ చేయండి. సో వీ హ్యాడ్ లాస్ట్ కాంటాక్ట్ విత్ దెమ్. వీ హ్యాడ్ లాస్ట్ కాంటాక్ట్ విత్ దెమ్ అంటాం. దెమ్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ కేస్. సో హూమ్. విత్ హూమ్ వీ హ్యాడ్ లాస్ట్ కాంటాక్ట్. ఈవెన్ ఇఫ్ యువర్ ఇన్స్టింక్ట్ సేస్ సంథింగ్, వెయిట్ ఫర్ ఎ మినిట్, వెయిట్ ఫర్ ఎ సెకండ్ అండ్ దెన్ అప్లై ద రూల్. అప్పుడు తప్పులు రాకుండా వస్తాయి. బ్లైండ్గా ఇన్స్టింక్టివ్గా వెళ్ళిపోవద్దు. ఓకే, ఇంకొక కేటగిరీ రాసేసుకోండి, ఎందుకైనా మంచిది. వెరీ ఇంపార్టెంట్, రిలేటివ్ ప్రొనౌన్స్.
ఫిఫ్త్ కేటగిరీ. సో ఏం రాస్తారు? ఇట్ ఈజ్ ఏ ప్రొనౌన్ whose books are these? ఎవరి పుస్తకాలు ఇవి? It is a pronoun. Subject. It is a pronoun that relates to word that it modifies. Relative pronoun కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే దట్, ఇందాక మనం వాడిన హూ, విచ్, హూమ్, ఇవన్నీ కూడా రిలేటివ్ ప్రొనౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మై పేరెంట్స్ who live in our native are my strength అన్నాను అనుకోండి. నేటివ్ ప్లేస్ ఆర్ మై స్ట్రెంగ్త్. ఇక్కడ హూ అనేది ఎవరిని రెఫర్ చేస్తుంది? ఇట్ ఈస్ రెఫరింగ్ టు మై పేరెంట్స్. రిలేట్ చేస్తుంది అనమాట, అందుకే రిలేటివ్ ప్రొనౌన్. మై పేరెంట్స్ కమా హూ లివ్ ఇన్ అవర్ నేటివ్ ప్లేస్ కమా ఆర్ మై స్ట్రెంగ్త్. యాక్చువల్గా దట్ కి విచ్ కి కన్ఫ్యూజన్ వస్తుంది, అది కూడా కవర్ చేసేద్దాం ఇప్పుడు. దట్ ఎక్కడ వాడాలి, విచ్ ఎక్కడ వాడాలని కన్ఫ్యూజ్ అవుతారు. సో విల్ కవర్ ఇట్. చూడండి, ఐ ఈ రెండు సెంటెన్స్ కి డిఫరెన్స్ ఏంటో చూడండి. మొదటి సెంటెన్స్ ఏం చెప్తుంది? ఐ లాస్ట్ ఎ బ్యాగ్ కామా విచ్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్. నేను ఒక బ్యాగ్ని కోల్పోయాను, పోగొట్టుకున్నాను, దాని కలరు బ్లాక్. ఇక్కడ విచ్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్ అనేది ఏంటంటే నాన్ ఎసెన్షియల్ క్లాజ్ అంటాం. నాన్ ఎసెన్షియల్ క్లాజ్ అంటే అది తీసేసినా సరే, ఇక్కడ నుంచి తీసేసినా సరే మీనింగ్ ఏమి చెడిపోదు. ఐ లాస్ట్ ఏ బ్యాగ్, ఓకే, బ్యాగ్ పోగొట్టుకున్నాను. ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి? అది కలర్ ఏంటి? అది ఎక్స్ట్రా, ఇట్ ఈస్ అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు ది సిచ్యువేషన్. చాలా మంది కనిపిస్తుంది సార్ కింద కూడా అదే కదా అని. వస్తున్నా వెయిట్ చేయండి. సెకండ్ కేస్, ఐ లాస్ట్ ఎ బ్యాగ్ దట్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్. ఈ సిచ్యువేషన్లో
ఇది ఎసెన్షియల్ క్లాజ్. ఎసెన్షియల్ అంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ టు ది సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఇండైరెక్ట్ గా ఏం చెప్తుందంటే ఐ హ్యాడ్ మోర్ దాన్ 1 బ్యాగ్ అని అర్థం. నా దగ్గర 2-3 బ్యాగ్స్ ఉన్నాయి. బ్లాక్ ఒకటి, రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి. అందులో బ్లాక్ బ్యాగ్ నేను కోల్పోయాను, బ్లాక్ బ్యాగ్ నేను పోగొట్టుకున్నాను అని చెప్పినట్టు అనమాట. అర్థమైందా? ఇప్పుడు బ్లాక్ ది అని చెప్పకపోతే మనం ఇవ్వాల్సిన ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనట్టు. అది ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ ఎలా తెలుస్తుంది సార్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. మీకే తెలియాలి, మీరే కదా మాట్లాడేది. మీరు ఒక బ్యాగ్ కోల్పోయారు, మీరు ఒక బ్యాగ్ పోగొట్టుకున్నారు, మీ దగ్గర ఒక బ్యాగే ఉంది, దాని కలర్ చెప్తున్నారు అనుకోండి, ఐ లాస్ట్ ఏ బ్యాగ్ విచ్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్. అయిపోయింది. లేదు, నీ దగ్గర 3 బ్యాగ్స్ ఉన్నాయి, 3 వేరు కలర్స్, అందులో పోగొట్టుకున్నావు. అప్పుడు ఏం చెప్పాలి? ఐ లాస్ట్ ఎ బ్యాగ్ దట్ ఈస్ బ్లాక్ ఇన్ కలర్. ఆ కాంటెక్స్ట్ సిచ్యువేషన్ డిసైడ్ చేస్తుంది దట్ వాడాలా, విచ్ వాడాలా. ఇఫ్ యువర్ ఆబ్జెక్టివ్ ఈస్ టు గివ్ జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, go with which. If your objective is to make sure that information is given and ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద సెంటెన్స్, అది వాడకపోతే సెంటెన్స్ మీనింగ్ మారిపోతుంది అనిపిస్తే యూ హ్యావ్ టు గో విత్ దట్. సో ఎసెన్షియల్ క్లాజ్ కి దట్, నాన్ ఎసెన్షియల్ క్లాజ్ కి విచ్. ఈజ్ ఇట్ క్లియర్? దట్ వాడేమంటే అర్థం ఏంటి? బ్లాక్ కలర్ లో ఉన్న బ్యాగ్ కోల్పోయాను, పోగొట్టుకున్నానంటే అంటే నీ దగ్గర 2-3 కలర్లు ఉన్నాయని అర్థం. అందులో బ్లాక్ ది పోగొట్టుకున్నావు అని స్పెసిఫిక్ గా చెప్తున్నావు. మొదటి కేసులో బ్యాగ్ పోగొట్టుకున్నాను, దాని కలర్ బ్లాక్. సో జనరల్ గా ఇంగ్లీష్ లో వాడినప్పుడు విచ్ వాడినప్పుడు కామా పెడతారు. కామా పెట్టి 2 కామాల మధ్యలో కానీ చివరిలో వస్తే ఒక కామా తర్వాత అలా వదిలేసి కానీ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ, I have a bag, I have a bag అని చెప్తూ కామా which I bought in Thailand అన్నాను, మళ్ళీ కామా పెట్టేస్తాను. I have a bag which I bought in Thailand. నేను థాయిలాండ్ లో కొన్న బ్యాగ్ అని చెప్పడం. అంటే ఇది ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఆ థాయిలాండ్ లో కొనడం అనేది గొప్పగా చెప్పుకోవడమే, అది చెప్పకపోయినా సెంటెన్స్ మారదు, తర్వాత ఇంకేదో చెప్తాం. ఇది అవసరం లేదు బేసికల్గా. సో సెంటెన్స్ లో అవసరం లేదు కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అంటే అప్పుడు విచ్. సెంటెన్స్ లో అక్కడ ఇస్తున్న ఇన్ఫర్మేషనే క్రూషియల్ అనిపిస్తే దట్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ విచ్ అండ్ దట్. ఓకేనా? ఇంకొక లిస్ట్ ప్రాసెస్ ఇది అయిపోతే ఇంకొకటి చెప్తాను. రెసిప్రోకల్ ప్రొనౌన్స్. Okay, they are used to show an action or feeling which is reciprocated. రెసిప్రొకేటెడ్ అంటే ఇప్పుడు నువ్వు నాకు మర్యాద ఇచ్చావు అనుకో, నేను నీకు తిరిగి మర్యాద ఇచ్చాను అనుకో, దట్ మీన్స్ ఐ హ్యావ్ రెసిప్రొకేటెడ్ యువర్ కర్టసీ. యూ హ్యావ్ షోన్ కర్టసీ టు మీ, సో ఐ హ్యావ్ రెసిప్రొకేటెడ్ యువర్ యాక్షన్. నువ్వు నాకు ఏ రకంగా చూసుకున్నావో నేను నీకు అదే రకంగా చూసుకున్నాను. ఇవి మీకు పెద్దగా అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే ఉంది కదా అని చెప్తున్నాను. ఎగ్జాంపుల్ తీసుకుంటే సరే సరే ఓకే ఒప్పుకుంటా, మీకు వచ్చు. They are happy with
సురేష్ అండ్ నరేష్ ఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్ అన్నాం అనుకోండి. ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో సురేష్ నరేష్ విషయంలో హ్యాపీగా ఉన్నాడు, నరేష్ సురేష్ విషయంలో కూడా హ్యాపీగా ఉన్నాడు. రెసిప్రొకేషన్, హ్యాపీనెస్ అనేది రెసిప్రొకేట్ అవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ who care about one another, ఎక్కువ మంది అన్నప్పుడు వన్ అనదర్ అంట. ఆర్ గుడ్, మంచి వాళ్ళు అర్థం. who care about one another, ఇద్దరైతే ఈచ్ అదర్ అంటాం, మోర్ దాన్ 2 అయితే వన్ అనదర్ అంటాం. దట్స్ ఇట్. అన్నింట్లో కూడా నేర్చుకోవడానికి కావాల్సినంత ఉంది. సో నెవర్ ఎవర్ థింక్ ఆఫ్ స్కిప్పింగ్. ఓకేనా, అయిపోయిందబ్బా, దీంతో సెషన్ క్లోజ్ అయిపోయింది. సో నేను బ్రీఫ్గా చెప్పాను, డీటెయిల్డ్గా ఇప్పుడు 50 రూల్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అని చెప్పి చెప్తారు మీకు యూట్యూబ్లో కొన్ని ఛానల్స్, అన్ని బట్టి కొట్టిస్తారు, అవసరం లేదు. బేసిక్స్ క్లియర్గా తెలుసుకోండి, మిగిలినవి అండ్ వి ప్రాక్టీస్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అలవాటు అయిపోతాయి. అంతేగాని రూల్ 1, రూల్ 2, రూల్ 3, రూల్ 4 అంటే యూట్యూబ్లో ఒక మంచి థంబ్నెయిల్ వస్తుంది అనమాట, 50 రూల్స్ ఆఫ్ నౌన్స్, 50 రూల్స్ ఆఫ్ ప్రొనౌన్స్ దట్ కమ్ ఇన్ అంటారు మళ్ళీ ఎస్ఎస్సి సిజిఎల్ అని ఇలాంటి వాటిలో. సో అది యూజ్లెస్. సో యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ సో మెనీ థింగ్స్, అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, సరిపోతుంది ఇది. సో టుమారో మళ్ళీ వొకాబులరీ చేద్దాము, డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ ఇంకోటి చేద్దాం. దట్స్ ఇట్. యప్స్, క్లిక్ బైట్స్.